హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రీవియస్ గా 2 or 3 డేస్ ముందు నేను కొన్ని యాక్టివిటీస్ అయితే షేర్ చేశాను కదా, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. మంచి వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఈ రోజు నేను బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను అనమాట. 3 to 4 యాక్టివిటీస్ చూపిస్తాను. అండ్ ఈ రోజు మెయిన్ గా నేను సిట్టింగ్ టాలరెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానికోసం కొన్ని టిప్స్ కూడా చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, బికాస్ నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీరు ఓన్లీ యాక్టివిటీ వరకే చూసుకొని మీరు స్కిప్ చేస్తే మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ కిడ్నీ బాగా శుభ్రంగా కూర్చోబెట్టడానికి, అంటే సిట్టింగ్ టాలరెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదంటే ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళ చేసే యాక్టివిటీస్ ఇంకొంచెం దాని హార్డ్నెస్ పెంచడానికి కానీ. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్తూ ఉంటాను అనమాట. యాక్టివిటీస్ ఒకటే చూసి స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూస్తే మీకు వాల్యుబుల్ గా ఉంటుంది. అండ్ క్యాండీ కూడా రెడీగా ఉంది. క్యాండీ, సే హాయ్ నన్న. ఏదైనా పని ఉంది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో ఏదైనా కుక్కర్ పెట్టారు, లేకపోతే ఇంకేదైనా కర్రీ పెట్టారు అండ్ యాక్టివిటీ దగ్గర కూర్చున్నారు అని అనుకోండి, మాక్సిమం అలా లేకుండా చూసుకోండి. బట్ ఎవరైనా పిలిచారు డోర్ తీయాలని అన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన టాయ్ ఏదైనా ఉంటది కదా, అది ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా ఈ ప్లేస్ నుంచి లెగవరు అనమాట, ఇక్కడే కూర్చొని ఆడతారు. నిన్న ఒకళ్ళు మెసేజ్ చేశారు నాకు, మీరు సిట్టింగ్ టాలరెన్స్ ఎలా నేర్పించారండి, స్టార్టింగ్ లో ఎంత ఉన్నిందంటే, నేను 2.2 years అప్పటి నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో 10 minutes అంత లోపలే ఉండేది. ఆ తర్వాత నేను కొంచెం కొంచెం రోజు ప్రాక్టీస్ చేపిస్తా ఉండడం ద్వారా ఇప్పుడైతే దగ్గర దగ్గర 1.5 hours to 2 hours అయినా కనుక తను కూర్చోగలుగుతుంది. ఇదంతా జరగడానికి 6 to 7 months టైం పడుతుంది. ఏదైనా సరే, ఈవెన్ మాటలు రావడానికైనా 7 to 8 months టైం పడుతుంది. వీటన్నిటికి ఏంటంటే పేషెన్స్ ఉండాలి అండ్ ఆ రొటీన్ అనేది మనం కంపల్సరీ ఫాలో చేపిస్తూ ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ ప్లస్ సిట్టింగ్ టాలరెన్స్ కి చెప్తాను. ఫస్ట్ టిప్ అయితే, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే ఇలా ఏదైనా ఒక వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఒక టాయ్ ఇవ్వాలి, పక్కకు వెళ్ళాలి అని అనుకుంటే. సెకండ్ టిప్ వచ్చేసి, మనం పిల్లలతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎలా స్టార్ట్ చేస్తాము, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అండి, ఏంటిదమ్మా ఇది? కార్. ఏ కలర్ లో ఉంది? ఎల్లో కలరా? ఇవేంటి? వీల్స్. నీకే ద వీల్స్ ఆన్ ద బస్ వచ్చు కదా, చెప్పు. చెప్పు. The wheels on the bus go round and round, round and round. The doors on the bus go open and shut, open and shut. Cheppu ichudu. The people on the bus go up and down, up and down. ఇట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా రైమ్స్, వాళ్ళు ఆల్రెడీ టీవీలో కొన్ని రైమ్స్ చూసుంటారు కదా, వాటిని బిల్డ్ చేసుకొని. అండి, ఈ బస్ లో మనం ఎక్కడికి వెళ్దాం? ఏ ఊరు వెళ్దాం బస్ లో? ఇచ్చుడు. బళ్ళారు వెళ్దామా? బళ్ళారు వచ్చింది, దిగండి అమ్మా, దిగండి. దిగావా? సరే, కూర్చో. ఇప్పుడు నువ్వను ఎక్కడికి వెళ్తున్నాం? బళ్ళారి అను. బళ్ళారి. ఎక్కండి. ఏ ఊరు వెళ్తుందమ్మా బస్? ఏ ఊరు వెళ్తుంది? బళ్ళారి వెళ్తుందా? సరే, ఇగో డబ్బులు, ఒక టికెట్ అమ్మా. టికెట్. సరే. ఇట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు వర్డ్స్. ఇలా ప్రతి ఒక్కటి కూడా, అంటే మీకు దగ్గర ఏది ఉన్నా సరే దాంతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయగా. వేడిగా ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నేనైతే మీకు యాక్టివిటీస్ అయితే చూపిస్తాను. ఎప్పుడైనా సరే సింపుల్ నుంచి కొంచెం కాంప్లెక్స్ కి తీసుకోవాలి. ఫస్ట్ లోనే కాంప్లెక్స్ తీసుకుంటే కొంచెం కష్టం. అండ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ ప్లీజ్, బికాస్ చాలా హడావిడిగా ఉన్నాను. బట్ స్టిల్ నాకేంటంటే యాక్టివిటీస్ మీకు చూపించాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఓకే, పిల్లల్ని ఫస్ట్ స్టేబుల్ గా కూర్చోబెట్టాలంటే మేక్ షూర్ వాళ్ళు కంప్లీట్ గా ఫుడ్ తిని వాటర్ తాగి ఉండటం మేక్ షూర్ చేయండి. అండ్ మీరు ఏదైనా ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటే యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందే ఇవ్వాలి. మధ్యలో యాక్టివిటీ ఆపేస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను అని అట్లా యాక్టివిటీ ఇది చేయకూడదు. యూజువల్ గా చాక్లెట్స్ నేను చాలా తక్కువ ఇస్తూ ఉంటాను. బట్ క్యాండీ బర్త్డే అప్పుడు చాలా చాక్లెట్స్ తెచ్చాం కదా, అవి మిగిలిపోయాయి అనమాట. ఇంకా అవి చూసిందంటే అవి అయిపోయే వరకు ఊరుకోదు. అందుకని నేను తనకి చాక్లెట్ ఇస్తున్నాను. ఏంటి క్యాండీ ఇది? చాక్లెట్. తినేసే.
సో ట్రీట్ అనేది స్టార్టింగ్ లోనే ఇవ్వాలి, లేదంటే మొత్తం అయిపోయాక ఎండింగ్ లోనే ఇవ్వాలి. మధ్యలో మాత్రం ఇవ్వకూడదు, లేదంటే వాళ్ళు ట్రీట్ కోసమే యాక్టివిటీస్ చేస్తారు. అలా చేస్తే అలా ఆ రొటీన్ అయితే బిల్డ్ అవ్వకూడదు అనమాట. బాగుందా? చాక్లెట్లు తింటే ఏమైంది క్యాండీ? ఏమైంది చాక్లెట్లు తింటే? ముక్కు జలుబు చేసిద్దా? మరి తింటున్నావుగా నువ్వు. తినకూడదు కదా, తినకూడదు కానీ తింటావు కదా. విడి రోజుల్లో అయితే పెట్టడం కష్టం, కానీ ఎవరన్నా వచ్చినప్పుడు అయితే నో చెప్పలేమన్నమాట. బికాజ్ అందరూ తింటూ ఉంటే తను ఒక్కటే తినకుండా ఉండలేదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురవుతుంది కదా. సో అలాంటప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఓకే. సో పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి చేతులు ఇట్లా పెట్టు. సో ఫస్ట్ యాక్టివిటీకి మనకి ఇలా కలర్ కలర్ పేపర్ ముక్కలు కావాలన్నమాట, పీసెస్. సో ఇప్పుడు ఇక్కడ 5 కలర్ పీసెస్ తీసుకున్నాం కదా, పేపర్ పీసెస్. సేమ్ అవే నేను పాంపామ్ బాల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది డబుల్ సైడ్ గేమ్ అన్నమాట, అంటే బోత్ బ్రెయిన్ బోత్ సైడ్ ఎంగేజ్ అవుతుంది. సో ఇవి ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్ లో పెట్టేసేయాలి. వెయిట్ నాన్న. సో క్యాండీకి నేను యూజ్ చేస్తున్న మెటీరియల్ కానీ, ఈ టేబుల్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ టేబుల్ కానీ మొత్తం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. ఈవెన్ పాంపామ్ బాల్స్ తో సహా మొత్తం క్యాండీకి నేను యూజ్ చేసే మెటీరియల్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఓకే, ఎల్లో కలర్, ఎల్లో కలర్. వెరీ గుడ్, హై ఫై. గుడ్. పర్పుల్ కలర్, పర్పుల్. శభాష్. వైట్ కలర్, వైట్. వెరీ గుడ్. రెడ్ కలర్ తీ, ఎక్కడుంది రెడ్ కలర్ చూడు. వెరీ గుడ్, గుడ్. గ్రీన్ కలర్ పెట్టు. శభాష్, హై ఫై, హై ఫై. సో ఈ యాక్టివిటీ బోత్ ద సైడ్ ఆఫ్ బ్రెయిన్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది అనమాట, అందుకనే వీటిని మనం బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ అని అన్నాము. సో క్యాండీకి కూడా ఇది ఫస్ట్ టైం చేపించడం నేను యాక్టివిటీస్. నేను ఏవైతే చూపిస్తున్నాను కదా అవన్నీ ఫస్ట్ టైం చేయటమే క్యాండీకి. సో యాక్టివిటీస్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మన ఛానల్లో. ఒకసారి చేసిన యాక్టివిటీస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తాను నేను మాక్సిమం. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇలా ఒక వైట్ షీట్ తీసుకున్నాను, సో దట్ మీకు టేబుల్ కన్నా ఇది ఈజీగా కనిపిస్తుందని. క్యాండీ నేను చెప్పినట్టు చేయాలి, ఓకే? ఇందాకట్లాగే మమ్మీ చెప్తుంది. వైట్ కలర్, ఓకే. రెడ్ కలర్, ఓకే. పర్పుల్, బ్లాక్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్. ఓకేనా? తీసుకో. ఇలా 2 గ్లాసెస్ తీసుకోవాలి. ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ తీసుకోండి, లేకపోతే మామూలు స్టీల్ అయినా తీసుకోండి చిన్నవి. ఇక్కడ పట్టుకో, పైన పట్టుకో. వెరీ గుడ్. ఓకే, రెడీ? ఆర్ యూ రెడీ? గుడ్. బ్లాక్ కలర్, శభాష్. పర్పుల్ కలర్, సూపర్. yellow కలర్, వెరీ గుడ్. రెడ్ కలర్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్. పింక్ కలర్, సూపర్. గ్రీన్ కలర్, వెరీ గుడ్, వెరీ గుడ్. హై ఫై, గివ్ మీ హై ఫై. గుడ్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ యాక్టివిటీ అన్నమాట. సో ఇంకొక యాక్టివిటీ ఉంది, అది కూడా చూపిస్తాను. కెన్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్? ఇటు నో తీక, ఇక్కడ పెట్టేసి.
సో థర్డ్ యాక్టివిటీ వచ్చేసి మనము ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. కెన్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్? కెన్ యూ చూడు, మమ్మీ చెప్పింది చూడు, ఇటు చూడు తర్వాత. ఓకేనా? మమ్మీ ఏం చేసిందో చూడు. ఓకేనా? ఇచ్చుడు ఇచ్చుడు. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఫస్ట్ మమ్మీని చూడు. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. ఇచ్చుడు. టమాటో దగ్గర, ఆనియన్ దగ్గర ట్యాప్, టమాటో దగ్గర క్లాప్, క్లాప్, ఆనియన్ దగ్గర ట్యాప్, టమాటో దగ్గర క్లాప్, ఆనియన్ దగ్గర ట్యాప్, టమాటో దగ్గర క్లాప్, ఆనియన్ దగ్గర ట్యాప్. ఓకే, అండర్స్టూడ్? ఓకే, సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది. క్యాండీ కూడా నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను అండ్ ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను, ఎడిట్ చేయకుండా. బికాస్ ఒక యాక్టివిటీ చేయడానికి నేను కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాను కదా. సో మాకు కూడా టైం పడుతుంది కొన్ని డిఫికల్ట్ యాక్టివిటీస్ చేపించడానికి. ఓకే, క్యాండీ చెయ్యి. గుడ్. ఇక్కడ వెరీ గుడ్. క్లాప్ కదా, ట్యాప్ అంతే. ఇక్కడ ఇక్కడ చెయ్యి. ఇక్కడ ఇచ్చు, మమ్మీ చూపిస్తా చూడు నీకు. ఓకే, అండర్స్టూడ్? ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు చెయ్యి. ఫస్ట్ ఇక్కడ క్లాప్, క్లాప్. శభాష్, సూపర్. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ ఆనియన్ పెడదాం. ఇప్పుడు చెయ్యి. నో, ఆనియన్ దగ్గర ఎలా చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సో యాక్టివిటీస్ అన్ని చూసారు కదా. వీటిని మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలన్నమాట. ఆనియన్ అండ్ టమాటో యాక్టివిటీ నేను కూడా ఇంకో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేపియాలి బికాజ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడము, తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీకు.